వెళ్తుందమ్మా సార్ బెక్కోల్ సార్ బెక్కోలు వెళ్తుందా? బెక్కోలు ఎక్కడికి? అదే సిరుగా పెడుతుంది సార్. బెక్కోలా? బెక్కోలు ఎక్కడ? చెరువా? అది చెరువులు కప్పెట్టకూడదులే, చేలు తప్ప. అది కూడా ఊళ్ళోనే కప్పెట్టాలి. చెరువులు, ఇళ్ల స్థలాలు అవి కప్పెట్టడానికి కాదు, లేఅవుట్లు అవి కప్పెట్టడానికి కాదు. మావిడాడు వరకు వెళ్తుంది, బెక్కోలు వెళ్తుంది. బెక్కోలే వెళ్ళకూడదు. ఆయకట్టు భూములు ఉంటే ఇది అవ్వాలి. మీకు ఎవరు? మీ ఓనర్ గారు ఎవరు? మిమ్మల్ని పురమాయించింది ఎవరు? అదే ఎవరో తెలియకుండా పురమాయించింది కూడా తెలియకుండా ఉందా? అలా కదా మరి, మీకు ట్రిప్ కింద అని ఇస్తారు కదా, కనీసం ఆ ఓనర్ కూడా తెలియకుండా మీరు ఎలా తోలేస్తున్నారు? మిమ్మల్ని పెట్టిన మీకేం తెలియదు, తెలియకుండా అయితే మీరు ఎలా తొలగిపోతున్నారు? అయితే ముందు మీ తప్పు. తెలియకుండా, ఏమీ తెలియకుండా ఇక్కడ మట్టి అయితే మీరు ఇలా దొంగతనం అనమాట, తరలించిపోవడం. అంతే కదా మరి. ఇప్పుడు పలానా రైతు అన్నది కానీ, పలానా వ్యాపారస్తుడని కానీ ఏమీ తెలియకుండా మీరు తోలేస్తుంటే మీ మీద కేసు పడుతుంది, అక్రమంగా మీరు తోలేస్తున్నట్టు. అంతే కదా. చెయ్యాలి, లేదా పొలంలో వేసుకోవాలి, చేలలో ఇక్కడ ఊళ్ళో ఉండాలి. రైతుకి ఇదేని అప్పుడే 10 రోజులు తోలుతున్నారు వీళ్ళు, 20 రోజులు తోలుతున్నారు. వీళ్ళ పర్మిషన్ తీసుకున్నది ఎంతో తెలుసా? 166 లారీలకి 160 ఒక రోజుగా అయిపోయింది. ఒక రోజుగా అయిపోయింది అంటే ఈ 20 రోజుల నుంచి కూడా ఎన్ని లారీలు అంటే సుమారు 2000 ట్రిప్పుల వరకు కూడా, తక్కువ అనుకుంటే 2000 ట్రిప్పుల వరకు కూడా లెఫ్ట్ వేస్తారు. సరే చూద్దాం, ఎదరికి వెళ్దాం, చూద్దాం, తవ్విని చూద్దాం. ఊళ్ళో రైతులు పోయాలి, ఇక్కడ పల్లాలు ఉంటేనే. అమ్మో గొయ్యి పెట్టేసారు కదా, వెళ్దాం. ఎవరిది? చివరి పొలం అండి అది, ఆ పొలం కాడ పెట్టేసారు అన్నమాట మొత్తం. ఉన్నారు, వారిని అడిగి పూర్తి స్థాయిలో వివరం తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎవరెవరు ఇక్కడ ఏ స్థలంలో తీసుకెళ్లిపోతున్నారు, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకెళ్లిపోతున్నారు అధికారులు? అనపర్తి నియోజకవర్గం బెక్కోలు మండలం రంగాపురం గ్రామంలో మరి కుడుముల చెరువు అనే ఒక చెరువు ఉంది. ఈ చెరువుకి ఒక రైతు చేత, ఒక సామాన్య రైతు చేత మరి పర్మిషన్కి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పర్మిషన్కి ఇప్పించి సుమారు 1 మీటర్ లోతు ఇయ్యాలని పర్మిషన్ తీసుకుంటాం. చూడండి ఎన్ని మీటర్ల లోతు ఉందో, 2 మీటర్ల పైగా ఉంది. ఇక్కడ సుమారు 3 మీటర్ల వరకు కూడా ఉంది. ఇంత లోతు తవ్వేయడం, అది కూడా 166 లారీలకు పర్మిషన్ తీసుకుని ఈ రోజుకి 2000 పైగా లారీలని మరి మట్టి తరలించుకుపోవడం అంటే ఎంత దారుణం. కేవలం ఎమ్మెల్యే ధనదాహం, ఎమ్మెల్యే అవినీతి ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. లేకపోతే ఎమ్మెల్యే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు వాళ్ళకి పర్మిషన్ ఇప్పించాడు? అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే రైతు ఉన్నారో రైతు చేలో పోసుకోవాలి, ఏమన్నా పళ్ళం ఉంటేనే. కానీ ఎక్కడా కూడా కమర్షియల్ సైట్లకి ఎక్కడా కూడా వాడడానికి లేదు అని కూడా ఈ పర్మిషన్ దాంట్లో క్లియర్గా ఉంది. నామకా వస్తే ఈ రూల్స్, ఎక్కడా కూడా రూల్స్ పాటించే విధానం లేదు. దీనిపైన ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి. తన అనుచరుల చేత ఈ రకంగా మట్టి దందా చేస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నాడు. లేదంటే ఎందుకు ఈ చెరువుని ఇంత దారుణంగా, ఇంత మట్టిని ఇంత అక్రమంగా ఎందుకు తొలగిపోతున్నారు ఈ చెరువు నుంచి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున చూస్తుంటే ఇదే కంటిన్యూ అవుతే ఇది చెరువు కాదు, పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఇది తయారు చేసేలాగా ఉంది. ఇప్పటికే గతంలో మేము ఆల్రెడీ కూడా చెప్పాం ఎమ్మెల్యే అవినీతి గురించి కూడాను. రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం అవనివ్వండి, అదేవిధంగా బెక్కోలు గ్రామంలో అవనివ్వండి, చెరువులను ఏ రకంగా మరి వాళ్ళ చెరువులో మట్టి తరలించుకుపోయారో ఎమ్మెల్యే సహకారంతో అన్నది కూడా గతంలో కూడా మేము చెప్పాం. ఇప్పుడు రంగాపురంలో కూడా మేము ఏది మాట్లాడినా కూడా సాక్ష్యాలతో మాట్లాడతాం తప్ప ఒట్టొట్టి కబుర్లు అయ్యి ఎమ్మెల్యేలాగా సొల్లు కబుర్లు చెప్పం. మేము యథార్థాలే మాట్లాడతాం, యథార్థాలే ఇందులో మరి చెప్తా ఉన్నాం. ఆల్రెడీ ఎక్సెస్ ఉన్నటువంటి మట్టిని తోలుకుపోతున్నటువంటి ఈ లారీలను కూడా మేము ఆఫ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ శ్రేణుల సహకారంతో. ఈ రోజున మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, అదేవిధంగా పోలీసు సిబ్బంది వచ్చారు, వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా
ఈ అక్రమంగా తరలించిపోతున్నటువంటి లారీలను వెంటనే సీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశాం. దానికి కూడా వారు కూడా మరి పోలీస్ సిబ్బంది కూడా అంగీకరించడం జరిగింది. ఆల్రెడీ ఈవేళ పొద్దుటే గ్రీవెన్స్ సెల్లో సర్పంచ్ గారు మరి ఇక్కడ నుండి ఎంఆర్ఓ ఆఫీసులోను, అదేవిధంగా పెద్దాపురం నుండి ఏలేరు డివిజను ఇరిగేషన్ వారికి కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా తక్షణమే దీనిపైన స్పందించాలి. లేకపోతే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇంత అవినీతి జరుగుతున్నా పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీమతి మరి ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వారు ఎందుకు స్పందించడం లేదు? ఆవిడికి కూడా ముడుపులు వెళ్ళిపోతున్నాయా, లేదంటే అవినీతి ఎమ్మెల్యేని అలా సపోర్ట్ చేస్తున్నారా? తక్షణమే దీనిపైన మరి పురంధేశ్వరి గారు కూడా స్పందించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆవిడకి ముడుపులు వెళ్ళకపోతే వెంటనే ఇటువంటి అవినీతి కార్యక్రమాలని ఆఫ్ చేయమని ఎందుకు చెప్తలేదు ఆవిడ? అనపర్తి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం కూడా ఏదైతే మట్టి మాఫియా జరుగుతుందో వైసీపీ నాయకులు కూడా కొంతమంది ఏదైతే కూటమి నేతలతో కూడా వైసీపీకి చెందిన నియోజకవర్గంలో కొంతమంది నేతలు కూడా దీంట్లో మట్టి మాఫియాని కొమ్మక్కే మట్టిని దోచుకున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని మీరు ఎవరైనా సరే ఇందులో ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా తప్పుని తప్పుగానే ఖండిస్తాం. ఇది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది. ఏ వైఎస్ఆర్ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడో ఈ గ్రామంలో చెప్పమనండి. దీనికి సాక్షాత్తు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టాడే, మంచి చేశాడే అంటే కోట్లాది రూపాయలు దోసుకుపోవడానికి ఆయన పక్కాగా స్కెచ్ చేశాడు. ఆ స్కెచ్ ప్రకారంగానే, లేదంటే ఆయన కొబ్బరికాయ కొట్టి దీనికి మంచి చేయడం ఏంటి అంటే దీనికి కూడా ముహూర్తం నిర్ణయించాడనమాట. సక్రంగా మట్టి వెళ్ళిపోవాలి, కోట్లాది రూపాయలు రావాలనే దీన్ని. ఏది ఏమైనా దీనిపైన చూద్దాం పురంధేశ్వరి గారు ఏ రకంగా ఆవిడ స్పందిస్తారో. అదేవిధంగా ఎమ్మెల్యే నాకు ఏమి విషయం తెలియదు అని చెప్తుంటాడు చాలా తెలివిగాను. మరి మీడియా ద్వారా మరి ఇప్పటికన్నా కానీ తెలిసి దీనిపైన ఏమి స్పందిస్తాడో చూద్దాం. అదేవిధంగా గ్రీవెన్స్లో కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. దానికి కూడా ఏ రకంగా మరి స్పందిస్తాడో చూద్దాం. ఆల్రెడీ కూడా పంచాయతీ వారు ఇది 3 అడుగుల లోతు చేసుంటే చెరువు బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళ చేత ఓకే అనిపించి మరి 10 అడుగులు లోతుకు తవ్వేయడం, సుదూర ప్రాంతాలకి తోలుకుపోవడం వల్ల ఎంత దారుణం అంటే మట్టి ధనదాహానికి ఎమ్మెల్యే ఏ రకంగా మరి చేస్తున్నాడో, తన అవినీతి ఏ రకంగా చేస్తున్నాడో అన్నది మేము ప్రత్యక్ష సాక్ష్యాలతో నిరూపిస్తున్నాం. ఇక్కడ ఎక్కడా కూడా అబద్ధాలు చెప్పడం లేదు, లేనిపోయిన కబుర్లు చెప్పక్కర్లేదు, నిరాధారమైన ఆరోపణలు చేయక్కర్లేదు, పక్కా సాక్ష్యాలు. నియోజకవర్గ స్థాయిలో ఒక నల్లమెల్లి చూసుకున్న బలభద్రపురం ఏరియాలో కోరియలు తవ్వుతున్నట్లు మీ వైసీపీ లీడర్స్ చాలా మంది కొంతమంది ఉన్న పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కావండి కొంతమంది నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికీ కొన్ని ఆరోపణలు వెలువడుతున్నాయి. దీన్ని ఇప్పుడు ఎవరైనా సరే ఆరోపణ చేయడం ఏర్పాటు, నిరూపించడం ఏర్పాటు మేము పక్కాగా నిరూపిస్తున్నాం. ఎమ్మెల్యే తన సహకారంతో జరుగుతున్న ఇది. అదేవిధంగా అక్కడ వైఎస్ఆర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడైనా జరుగుతుంటే యాక్షన్ తీసుకోమండి. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా, యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకుండా చేతులు మడుచుకెందుకు కూర్చుంటున్నాడు? ఇది కేవలం ఏంటంటే తన మీద వచ్చే విమర్శని వీళ్ళు ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఆ రకంగా డైవర్ట్ చేయడానికి చేసేది కానీ మేము సాక్ష్యాలతోటి నిరూపిస్తున్నామే. దీనికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా తన అధికారంలో ఉన్నాడే తన చేతగానే దద్దమ్మ మరి యాక్షన్ తీసుకోమనండి. ఎవరైతే అక్రమంగా మరి మైనింగ్ చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో బిక్కబోర్ల మన రంగాపురం గ్రామంలో ఉన్న యొక్క మట్టి మాఫియా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క మట్టిని దోచుకుపోతుంది. ఏది కూడా రైతులకు ఉపయోగం లేకుండా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యారెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉంది. ఎవరైనా సరే వైసీపీ నాయకులు కూడా కూటమి నేతలు కుమ్మక్క అవుతున్నారని చెప్పేసి నిరూపిస్తే వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు పత్రికాముఖం కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. మొత్తం ఈ మధ్య అండి వేరే తక్కువగా ఉంది కదండి, మామూలుగా కమిషన్ ఉందండి. అదే అసలు ఖర్చు కాకుండా కార్యకర్తలకి 500 ఇచ్చి మళ్ళీ 100 ఇచ్చారా? గొడవ పడుతున్నారు. మన దగ్గర రమ్మని పంచేద్దాం. పంచాయతీ ఆయన తెచ్చండి శనబుజ్జి గారు గొడవలు పడుతున్నారు చూడు, ఒకరు పడతలేదండి. హోటల్ పంపకంలో అని చెప్పాలి. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి. అనపర్తి నియోజకవర్గం బెక్కోలు మండలం రంగాపురం గ్రామంలో ఉన్నటువంటి కుడుమల చెరువులో గత 20 రోజుల నుంచి కూడా
పర్మిషన్ తీసుకున్నది గోరంతా, తవ్వేది కొండలు తవ్వేస్తున్నారు ఇక్కడ. ఇవంతా కూడా మరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి, అవినీతి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి, అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. యాక్చువల్గా నిబంధనల ప్రకారంగా అయితే 166 లారీలకి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈ రోజున అక్రమంగా తవ్వుకుపోయింది సుమారు 2000 లారీలు పైగా మరి టిప్పర్ల ద్వారా ఇక్కడ తరలించుకుపోవడం జరిగింది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం మీటర్ లోతు కంటే కూడా ఎక్కువ తవ్వకూడదు. చూస్తున్నాం, సుమారు 8 అడుగులు, మాకంటా కూడా ఇంకా హైటు ఉంది ఈ గొయ్య. 8 అడుగులు లోతు తవ్వేశారు. ఇంకాను ఇప్పటికి ఇంకో 4-5 రోజులు ఉంటే ఇదే 10 అడుగులు 12 అడుగులు ఎదరికి వెళ్ళిపోద్ది. ఇవంతా కూడా మరి మట్టి మాఫియా ఇలా జరుగుతుందంటే కారణం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రోత్సాహం, అందులో తన భాగస్వామ్యం ఉంది కాబట్టే ఇంత దారుణంగా చెరువుని ఈ రకంగా తవ్వేస్తున్నా కూడా ఎక్కడా కూడా మాట్లాడటం లేదు. ఈ రోజున సాక్షాత్తు ఆ గ్రీవెన్సెల్లో మరి స్థానిక సర్పంచి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. మా గ్రామానికి ఏదో మంచి జరుగుద్దేమో నిబంధనల ప్రకారంగా జరుగుతేని అని వీళ్ళ లెక్కేస్తే వాళ్ళకి మంచి కాదు కదా. రామకృష్ణారెడ్డి తన అనుచరులకి కూడా మంచి జరిగేలాగే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటం జరిగింది. మాట్లాడితే రామకృష్ణారెడ్డి నా దృష్టికి రాలేదు, నాకు తెలియదని తప్పించుకుంటుంటాడు ఎప్పుడు కూడాను. గతంలో చూసాం, మరి రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలోనూ ఆ రకంగా తవ్వేశారు. అదేవిధంగా మరి బెక్కువల్లో కూడా ఆ చెరువుని ఏ రకంగా మరి తవ్వేశారు అన్నది లింగాల చెరువు చూసాం. ఈ రోజున మళ్ళీ కుడుమల చెరువు ఈ రకంగా తవ్వుకుపోతున్నా కూడా మరి మేము గతంలో కంప్లైంట్లు ఇచ్చాం. ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ స్పందించలేదు. కారణం ఎవరికి తగ్గ మరి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ముడుపులు. దానిలో భాగంగానే మరి ఈ రోజున ఈ మీడియా ముఖంగా ఒకటే అడుగుతూ ఉన్నా, ఇక్కడ పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు, ఏమమ్మా మీ దృష్టికి రావడం లేదా? మీ సహచరుడు చేస్తున్న ఈ అవినీతి, అతని ద్వారా జరుగుతున్న ఈ అవినీతి మీ దృష్టికి రాలేదా? లేదంటే మీకు కూడా ఏ రోజుకు ఆ రోజు మూటలు మీకు వచ్చేస్తున్నాయా? వెంటనే స్పందించాలి. మరి ఈ నియోజకవర్గంలో ప్రజల ఓట్లతోటి మీరు గెలిచారు పార్లమెంట్లో, ఇది కూడా మీ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి, ఈ అసెంబ్లీ కూడాను. అయినా మీరు ఈ రోజుకి కూడా ఎమ్మెల్యే అవినీతి చర్యలపైన ఎప్పుడూ కూడా మీరు స్పందిస్తలేదు. అంటే మీకు కూడా పర్సంటేజ్లు వచ్చేస్తున్నాయనే ప్రజలు భావిస్తున్నారు. లేదంటే వెంటనే స్పందించి ఎక్కడైతే అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయో తప్పనిసరిగా అవినీతిని అరికట్టవలసిన బాధ్యత ఒక ఎంపీగా మీ పైన ఉంది. అధికారులు ఎలాగా స్పందించడం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కన్సర్న్లో మసులుతున్నారు. వాళ్ళు మీరు కూడా ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నారా? లేదంటే మీకు ముడుపులు వస్తున్నాయా? పురంధేశ్వరి గారు మిమ్మల్ని అడుగుతున్నాం సూటిగాను, సమాధానం చెప్పండి. నాకు కాదు, ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యతగా ఒక బాధ్యత గల పార్లమెంటు సభ్యురాలుగా మీ పైన ఉంది. ఏది ఏమైనా మరి చూస్తున్నాం, ఇన్ని లారీలతోటి నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు విలువ చేసే మట్టిని మరి అక్రమంగా తరలించిపోతున్నారు. మీకు తెలుసు దీని రూల్స్ ఏంటో అన్నది కూడాను. ఇంకో వాళ్ళు ఇచ్చిన ఆఫీషియల్స్ ఇచ్చిన రూల్స్ ఇరిగేషన్ వాళ్ళు, కానీ ఇందులో ఏ ఒక్క రూలు కూడా పాటిస్తలేదు. 1 మీటర్ అని 2 మీటర్లు తవ్వేస్తున్నారు. అది కూడా గ్రామంలో ఎక్కడ కూడా మరి రైతులు ఎక్కడైతే పల్లాలు ఉన్నాయో అక్కడ వేయకుండా వేరే ప్రాంతాలకి తరలించిపోవడం, అది కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇందులో ఎక్కడా కూడా కమర్షియల్గా వాడకూడదని కూడా రూల్ ఉంది. మరి ఈవేళ వాడేదంతా కూడా కమర్షియల్గానే. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇందులో కోట్లాది రూపాయలు అవినీతి జరుగుతుంది. దానికి మూల పురుషుడు స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అతని పైన మీరు చర్యలు తీసుకుంటారో లేదు, నాకు ముడుపులు ముట్టుతున్నాయని మీరు కూడా ఒప్పుకుంటారో అది మీ ఇష్టం. మీకు ముడుపులు ముడుతున్నాయని మీరు కూడా చెయ్యి కట్టుకుని కూర్చుంటే ప్రజలే ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు.
ఎవరు అవినీతి పరుల అవినీతి ఏ తారాస్థాయికి చేరుకుందా అన్నది చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నది ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేయడానికి కాదు, అవినీతి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి కాదు. ఇది ప్రభుత్వ సొత్తు, అదేవిధంగా ఇక్కడ రైతులకు ఉపయోగపడేది. ఇంత లోతు తవ్వేస్తే రేపొద్దున ఎవరైనా కానీ వర్షాకాలంలో రైతులు కానీ లేదంటే కూలీలు కానీ ఎవరైనా ఇక్కడ చెరువులో దిగితే వాళ్ళు మళ్ళీ బతికి బట్టగడతారా? పశువులు బతుకుతాయా? అవన్నీ మీకేం అక్కర్లేదు. ఇంత లోతు వెళ్ళిపోతే చేలుకు కూడా నీరు ఎక్కదే. ఇవి మీకేం అక్కర్లేదు. మీకు కావాల్సింది మీ ముడుపులు. రామకృష్ణారెడ్డి ఇకనైనా కూడా నీ అవినీతి కార్యక్రమాలను ఆపు చెయ్యకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ఎక్కడ అవినీతి కార్యక్రమాలు చేసినా ప్రజల తరఫున పోరాడడానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా పరిశీలించవలసింది ఉంది. పరిశీలించిన తర్వాత మిగతా విషయాలు కూడా మళ్ళీ మీడియా వరకు మాట్లాడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కళింగ్ ఏదైనా ఉందండి, దానికంటే లోతుగా బ్రిటిష్ వాళ్ళు కట్టిన కళింగ్ అండి. ఆ కళింగ్ రైతు సర్వీస్ కాదని చెప్పి సర్వీస్ చేయించారు. అది పెట్టచ్చు సరిపోతుంది కదా. అంటే నీది లోగో లేదనా? వీళ్ళు సర్వీస్ చేయించారండి. కళింగ్ అంటే రైతు అంటాడు, కళింగ్ బ్రిటిష్ వాళ్ళు రైతు అంటే కడతారండి. సంబంధం లేదంటే ఉంది.